మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజల చేత ఓటమి పాలైన రాచమల్లు ఇప్పటికీ తన తప్పులను ఒప్పుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ విమర్శించారు. డిఎబ్ల్యూడే కాలేజీ మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన భూముల విషయంలో శివప్రసాద్ రెడ్డి పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు రాచమల్లు మధ్యలో మాట మార్చి కొంతమందితో చీకటి ఒప్పందాలు చేసి మళ్లీ కొత్త అబద్ధాలు చెప్తున్నారని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఆరోపించారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే, పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ, తర్వాత మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన ఇష్యూ, ఎక్కడ 10 మంది గుమిగూడే టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడబ్ల్యూ కాలేజు మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యాసంస్థలకు సంబంధించిన భూములు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన అన్న, వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసే తెలివిలేని నీచమైన చర్య ఏంటంటే, అడిగిన దానికి జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే దానికోసం టెంట్ వేసినాడు. 90 లక్షలు బకాయి ఉంది మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా, వేరే అతని పేరుతో వేసినాడు, దాని ఓనర్ మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా. ఎస్, మాడెం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే, మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి.